ప్రతి ఒక్కరూ నిత్య విద్యార్థిలా నిరంతరం నేర్చుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలుగుదేశం నాయకులకు దిశానిర్దేశం చేశారు. అనునిత్యం సాంకేతికతను అందిపుచ్చుకోవాలని పిలుపునిచ్చారు. తెలుగుదేశం నాయకత్వ సాధికారత సదస్సు రెండో రోజు సాంకేతికత శిక్షణపై నాయకులకు సీఎం స్వయంగా పాఠాలు బోధించారు. అనుకున్నది జరుగుతుందా అనే పరిస్థితి నుంచి అనుకున్న ప్రతిదీ జరిగే పరిస్థితి తీసుకొచ్చామన్నారు. ప్రస్తుత ప్రపంచంలో సృజనాత్మకతదే ప్రధాన పాత్ర అన్నారు. కేవలం 300 కోట్లతో ఫైబర్ గ్రిడ్ పూర్తి చేయడం వినూత్న ప్రయత్నమన్న చంద్రబాబు భూగర్భ కేబుల్ వేస్తే 3,000 కోట్ల రూపాయలు ఖర్చయ్యేదన్న విషయాన్ని ప్రస్తావించారు. రెయిన్ గన్ల ద్వారా రక్షక తడులిచ్చి పంటలు కాపాడటం కూడా వినూత్న ప్రయోగమేనని, అవినీతి తప్ప మరొకటి తెలియని ప్రతిపక్షానికి ఇలాంటి వాటిపై అవగాహన లేదని దుయ్యబట్టారు. ఎప్పటి నుంచో కరువుతో అల్లాడుతున్న సీమ జిల్లాలను పట్టిసీమ అనే ఆలోచనతో విముక్తి చేయగలిగామన్నారు. సాంకేతికత సాయంతోనే హుద్హుద్ తుపాను సమయంలో ప్రాణ నష్టాన్ని నివారించామని గుర్తు చేశారు. ఇంతమంది నాయకులు విద్యార్థులుగా మారి నేర్చుకోవడం చూస్తుంటే ఎంతో ముచ్చటేస్తోందన్నారు. ఒకప్పుడు వృధాగా భావించే చెత్త నుంచి విద్యుతుత్పత్తి అవుతోందని, కాలం మారే కొద్దీ అనేక మార్పులు వస్తున్నాయని అన్నారు. రాష్ట్రంలో 10 ఆవిష్కరణ కేంద్రాలు నెలకొల్పుతున్నామని చంద్రబాబు వెల్లడించారు. తెలుగుదేశం పార్టీకి చెందిన ప్రతి ఎమ్మెల్యే, ఎంపీ, ఇన్ఛార్జ్ సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవాల్సిందేనని స్పష్టం చేశారు.